నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి రామాదేవి శాస్త్రి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేద్దామండి. బాసు గారు కోడి కునికేస్తున్నారు కదా అని హుషారుగా బట్టలు ఆరేయడానికి నడుము బిగించిన ఆనందంతో నవ్వుకుంటా 4 పైజమాలు కడ్డీ మీద వేసినానో లేదో లేచి ఎగురుకుంటా వచ్చేశారు నన్ను ఆ బాధ్యత నుండి తప్పించడానికి. రామచంద్ర, ఇంక నేను అసిస్టెంట్ పోస్టుకు దిగిపోయినట్టే. బట్టల్ని మిషనీలో ఎంత వైభవంగా సువాసనలు చిమ్మేలా నాణ్యంగా ఉతుక్కోవచ్చునో అంట పాఠాలతో నన్ను ఉతకటం మొదలవుతుంది. అదిగో అయ్యింది కూడా. నేనేసేస్తా కదండి, నిద్రపోతున్నారుగా, మీరెందుకు లేచి వచ్చారు? బిక్కమొహం వేశాను. నువ్వు తుమ్మావుగా, మెలకు వచ్చేసింది అన్నారు. ఇదో అభాండమా నా మీద. ఎప్పుడో పావుగంట క్రితం పోపు ఘాటుకి నా మాయదారి ముక్కుతో వంటింటో తుమ్మితే యువతల గదిలో ఉన్న ఈయన గారికి ఇప్పటికి తెలివచ్చిందా? మరి తుమ్ము అనేది నిమిషానికి 100 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుందని చదివానే. ఇదిగో బట్టల్ని ఉతకటానికి ఎప్పుడూ తిరగేసే వేయాల మిషనీలో. వాటికి లోపలేపే వాసన పాసన ఉండేటిది. బనియన్ని ఏలాడేస్తా కొత్త పాయింట్ చెప్పారు. మరి మచ్చలు మరకలు వంటివి పడేది పై వైపునే కాదండి? నేను అజ్ఞానంతో సందేహం పడినా. ఎతికితే మచ్చలేని చందమామన్నా దొరుకుతుందేమో కానీ అయ్యగారివి టీ మరకలు కూరల మరకలు లేని బనియన్లు మాత్రం దొరకవు. నువ్వు అట్ట బట్టలు మురికి చేసుకుంటావేమో కానీ అసలు నావైతే విడిచినప్పుడు కూడా పువ్వుల్లాగానే ఉంటాయి. గర్వాలు పడిపోయారు. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగుడుకుంటా. పోనీలే, దేవుడితో వాదన ఎందుకు లెమ్మని అరాచకంగా అడ్డదిడ్డంగా ఏలాడేస్తూ ఉండిన బట్టలకేసి దీనంగా చూసుకుంటా, వెళుతున్నా వెళుతున్నా ఉండలేక వెళుతున్నా అని మౌనంగా పాడుకుంటా లోపలికి వచ్చేసిన. సాయంత్రం కూడా సలహాలు ఇస్తానే ఉతికిన పైజమాలని టీషర్టుల్ని చక్కగా 3 ఉండలుగా చుట్టి తన అలమరా లోపల పడేసుకున్నారు. నిజానికి భర్తలందరూ బాలకృష్ణులేనబ్బా. నోరు తెరిస్తే మనకి అంతులేని విశ్వజ్ఞాన సందర్శనమే. రాత్రి భోజనాల తర్వాతన బాల్యమిత్రుడి ఫోను టాకింగ్తో ఈ పాడు లోకాన్ని, అందులోని నన్ను కూడా మర్చిపోయారు ఆనవాయితీ తప్పకుండా. స్నానం పానం చేసుకుని చక్కగా పాపిట్లో నుండి నుదుటి మీదకి 1/2 కిలోమీటర్ పొడుగున అంగుళం వెడల్పున కుంకుమ దిద్దుకుని దానికి కొంచెం కిందన 3-4 రంగుల బొట్లు ఎట్టేసుకుని నారింజ రంగు నైటీ వేసుకుని మంచం మీద చారగిలబడిన కళ్ళు మూసుకొని మిత్రులిద్దరికీ నోళ్ళు నొప్పెట్టినాక భాషను ముగించి స్పృహలోకి వచ్చిన బాసుగారి చూపు ఈ చరణదాసిపైన వాలినట్టుంది. ఆ వేషం ఏంటి, అప్పుడే ఆ నిద్ర ఏంటి అంట శ్రావ్యమైన కంచు కంఠంతో మృదువుగా గద్దిచ్చారు. దీనిని నిద్ర అనకూడదంటండి, శరీరం విశ్రాంతి తీసుకుంటాంది అని చెప్పాలంట. ఇంకా ఎప్పటికీ కళ్ళు తెరవకుండా పోయేదానినే నిద్ర అనాలంట. ఈ విశ్రాంతి సమయంలో మన ఆత్మ గాలిపటం మాదిరి ఏవో ఊర్ధ్వలోకాల్లో ఎగురుతూ ఉంటుందంట. ఓ గురువు గారు చెప్పారు. నేను భక్తిగా కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటా చెప్పిన. ఏమిటి, ఇప్పుడు తమరు ఆయన గారికి శిష్యర్కం చేస్తున్నారా? అందుక నేను జడుసుకు చచ్చేలా ఈ యాషం కట్టింది. తమరి గాలిపటం ఎక్కడ తిరిగినా తిరిగి గూడు చేరుకునేలా చూసుకోండి. కప్పుకునే దుప్పటి తీసుకోబోతా కౌచు వైపు చూసి మొహం చిట్లిచ్చారు. అద్భుతాలు ఎప్పుడూ ఏళాకోళంగానే అనిపిస్తాయి అమాయకపు జనానికి. జాలిగా చూసినా మరేం భయం లేదండి. ఎంత ఎత్తు ఎగిరినా గాలిపటం దారం మన చేతిలో ఉన్నట్టుగానే ఆత్మకి దేహానికి కూడా అట్టాగే ఎంట్రికంత కనిపించని బంధం ఉంటుందంట. అందుకని తిరిగినంతసేపు తిరిగి మళ్ళా వచ్చి శరీరంలో చేరిపోతుందంట. దానినే మనం మెలకువ అనుకుంటాం. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పిన. అబ్బా, ఎవరికైనా ఇట్లా జ్ఞానబోధలు చేయటం అంటే ఎంత బాగుంటుందో కాదండి. నాకైతే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుందిలే. సరే సరే, సాయంత్రం విడిచిన బట్టలు ఉతుక్కేయకుండా మళ్ళీ మడతపెట్టి కౌచు మీదన పెట్టావేంటి? చిరాగ్గా చూశారు. మీరే కదండి విడిచిన బట్టలు పువ్వుల్లా ఉంటాయని చెప్పారు పొద్దున్న. ఇంకా ఉతుకుడు ఎందుకని అట్టాగే ఉంచేసిన వినయంగా చెప్పేసి మళ్ళీ నా చిన్నారి ఆత్మను విలాసంగా
పైకి ఎగరేసే పనిలో పడినా. ఏంటి కుదురుగా కూర్చొని వింత విచిత్ర విన్యాసాలు చేస్తున్నావు? సాయంత్రపు షికారులు ముగించుకొచ్చిన బాసుగారు పరమ దుర్మార్గంగా, నిర్దయగా, నిర్మొహమాటంగా, నిరసనపూర్వకంగా, ఎప్పటిలాగే అలవాటైన నిర్లక్ష్యపు ధోరణిలో అడిగారు. అరగంటాయి నిక్షేపంగా వైనంగా సాగిపోతా ఉండిన నా తపోముద్రని తమలపాకు తొడిమ మాదిరి పుటుక్కును తుంచిపడేశారు. అంతే, ఆ శబ్ద కాలుష్యానికి చచ్చినట్టు ఈ లోకంలోకి వచ్చిపడి నా తామరసనయనాల తలుపులు తెరవాల్సి వచ్చింది. అబ్బే విన్యాసాలు కాదండి, రోజు పొద్దున్నే విశ్వం నుండి శక్తిని సంపాదించి ఆరా పెంచుకుంటున్నా కదా నా చుట్టూరా. ఆ తేజస్సులో 7 రంగులుంటాయంటండి. పొద్దున సంపాదించిన శక్తితో ఇప్పుడేమో నా మూలాధార చక్రాన్ని క్లీన్ చేసుకుంటా ఉండినానన్నమాట. ఏదో తిన్న కంచం కడుగుతా ఉండినా అన్నంత ఈజీగా చెప్పినా. పాపం నేను చెప్పంది ఆయనకు మాత్రం ఎట్టా తెలుస్తుంది? అసలే ఆల దశలోనే ఉండినారయ్యే. ఏవి చక్రమో, సైకిల్ చక్రమో, రిక్షా చక్రమో అన్నట్టు చెబుతున్నావేంటి? ఇంకా నేను గదిలో గాలంతా నువ్వే పీల్చి పారేస్తున్నావా ఏంటా అనుకుంటున్నా. ఇంతకీ తమరిప్పుడు ఈ శుభ్రాల కార్యక్రమం ఎందుకు మొదలుపెట్టినట్టు? బిర్లా కంపెనీ వాడి వైట్ మొత్తం తన మొహానికి కొట్టేసుకున్నంతగా తేలబోయారు. లాభం లేదు. నా జ్ఞాన కాంతిలో కాంతుని కాసింత ముంచి తీరాల్సిందే. నడుం బిగించిన. మూలాధార చక్రం అంటే అది మన శరీరంలో ఉండే చక్రాల్లో అట్టడుగున ఉండేది మొదటిది కూడానండి. దాన్ని సాధనతో బాగా శుభ్రం చేసుకుంటా ఉండిన కొద్దీ మన తేజస్సులోని ఎర్ర రంగు పండు మిరప రంగులో ఎలిగిపోతూ ఉంటుందంట. అప్పుడు రోజు చెప్పుకునే మన కోరిక అనబడే బీజం అందులో పడుతుంది. అది మన సాధన తీవ్రతని బట్టి మొలకెత్తి అన్ని చక్రాల్లో నుంచి దాటుకుని ఈ విశ్వంలోకి వెళ్తుందన్నమాట. అప్పుడు ఆ మహావిశ్వం మన కోరికను మన్నించి అడిగింది ఇచ్చేస్తుంది, వెనక ముందు ఆడకుండా. అది విషయం. అందుకే ట్రయింగ్ చేస్తున్నా. చెక్కిడాలు జంతికలు తప్ప మరొకటి ఎరగని మా బాల మేధావి గారికి ఈ చక్రాల గోల ఎంతవరకు అర్థమైందో కానీ నేనైతే వివరంగానే చెప్పిన. నేను వీరాగిని, బైరాగిని, శుద్ధపూసని అంట దండకం చెబుతావుగా, ఇంకా కోరికలుండినాయా నీకు? సమయం దొరికింది కదా అని అంబరవంత ఆశ్చర్యాలు పడ్డారు అజ్ఞాన చక్రవర్తి గారు. నా కోసరం కాదండి, లోక కళ్యాణం కోసరమే నా తాపత్రయం అంతా. కళ్ళు మూసుకుంటే అల్లకల్లోలంగా ఉండిన దేశాలు కనిపించి నా కళ్ళు ఎర్రబడినయి అన్నాను. ఓహో, కల్కి అవతారం అంటే నువ్వేనా? కళ్ళు ఎగరేశారు. నాలుకని పళ్ల మధ్య నుంచి బయటపెట్టి బుర్ర అటు ఇటు ఊపుతా. కూల్ కూల్ రమా, నువ్వు ఎక్కిరింపులు ఏళాకోళాలు ఎన్నింటిని భరించాలా, ఎన్నింటిని జయించాలా? చాలా ఓదార్చుకుండి నా మనసుని. ఇంతకీ తమరి కళ్యాణ సాధనకి ఎందుకు పూనుకున్నట్టు వినమ్రంగా అడిగినా ఆ ఎటకారం రుచి నేను ఎరగందేమిటి? నా ప్రియాతి ప్రియమైన కళారంగాల్లో రోజు రోజుకి మరీ అరాచకంగా, విహ్వలంగా, వికారంగా, విషమయంగా, భయానకంగా, దారిద్రంగా, దౌర్భాగ్యపూరితంగా మారిపోతూ ఉన్న దుర్వాసన భరిత వాతావరణం నన్ను దుఃఖసాగరంలో ముంచెత్తుతా ఉన్నదండి. ఆలోచన ప్రతి అంట్ల వెధవ పాటలు రాయటానికి గొంతున్న గాడిదగాళ్ళందరూ వాటిని పాడటానికి బయలుదేరి కళాభిమానుల పాలిట కారణేముల్లా తయారే చేస్తున్నారు. తేనె పట్టు లాంటి కళారంగంపై ఎలుగొడ్డు లాంటి ఆళ్ల నీచ నికృష్ట దాడికి ఆ సరస్వతీదేవి కూడా కంటి నీరు కారుస్తున్నది. ఈ దరిద్రుల బూతులకి రోతలకి అడ్డు ఆపు లేకుండా అయిపోతాంది. దానికి తోడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ పాటలకి ముసలి హీరోలు కూడా మనవరాలి వయసు కుర్రపిల్లల్ని పక్కనేసుకుని కుప్పిగంతులేస్తున్నారు. 50 ఏళ్ల నాటి నుండి ఇదే కర్మ జనానికి. తరాలు మారినా రాతలు మారటం లేదు. పాకుడు పట్టిన పాత నీటి ప్రవాహాలు నాచుకంపు కొట్టుకుంటా ప్రవహిస్తా సరిలేరు మాకెవ్వరు అనుకుంటా ముడతల మొహాలేసుకుని మురిసిపోతున్నాయి. అందుకే అట్లాంటి తొట్టిగాళ్ళందరూ ఏదో రకంగా తెరమరుగైపోయి కొత్త తరంలో కొందరన్నా కాంతులు చిమ్ముతా ఎలుగులోకి రావాలా, కళాలోకం 16 కళలతో పచ్చగా ఉండాలా అని కోరుతా సాధన చేస్తూ ఉన్నానండి. పరిశుద్ధ పవిత్రాత్మతో చెప్పిన. అబ్బో, వెంట్రుక కట్టి మరీ కొండని లాగుతూ ఉన్నావన్నమాట. మళ్ళీ బుర్ర ఉప్పుడుతో బయటికి వెళ్ళారు బాసుగారు.
నవ్విన నాపచేనే పండుతుంది. నేను కళ్ళు మూసుకుని మళ్ళీ మృదుభీకరంగా గాలి పీల్చుడు మొదలుపెట్టిన. భాయియోం ఔర్ బెహనోం, కంగారు పడమాకండి. స్పీచ్ ఇచ్చేటప్పుడు అట్ట పీలిస్తేనే ఆర్భాటంగా అట్టహాసంగా ఉంటుందని పిలిచానులే, అంతే. ఇప్పుడు ఇంక మీ మీదన పువ్వులు విసిరిపోతా ఉన్నా. చేతనైన వాళ్ళు పట్టేసుకుని పారేసుకుండినా, జాగ్రత్తగా గుండెల్లో ఎట్టేసుకున్నా మీ ఇష్టం. నేను నిన్నగాక మొన్ననే పంచిన సరికొత్త జ్ఞానాన్ని మీరెవరూ సరిగ్గా అర్థమే చేసుకోలేదు అని నా కోడి బుర్ర గ్రహించేసింది. ఇంతకాలం ఒళ్ళంతా చిల్లుల జల్లెడు చేసేసుకొని ఈ సంసారపు రథ చక్కరాల కింద అప్పడమైపోయి ఉండిన బాధాసర్ప ద్రష్టులారా, ఇంకా నడ్డి విరుచుకుంటూ కుక్కింగులు క్యూమ్ కర్నా అన్నది మాత్రమే నా పాయింటు. ఇప్పుడు కూడా అదే జ్ఞానంతో మన దేహాన్ని మనం ప్రేమగా చూసుకుంటా కాపాడుకోలేకపోతేవా ఆనక మనది అరణ్య రోదనే అవుతుంది. మరి అందరికీ అందరూ పని చేయకపోతే ఎట్టా, ఏమైపోతుందో అనే విచారాలు పడతా ఆరోగ్య సూత్రాలు చెప్పినారే కానీ హ్యాపీగా బ్రహ్మాండమనే ఏ వృద్ధాశ్రమంలోనో చేరి దంపతులు చీకు చింత వదిలేసి బతికయ్యొచ్చు అన్న ఆలోచనే చెయ్యాల ఎవ్వరూ కూడా. నేనేం చేయను, నా ప్లానింగుల్లో అది ఒకటి. పని చెయ్యొద్దు అంటే అస్సలకి చెయ్యొద్దని కానే కాదు, వీలైనంత మట్టుకు తగ్గించేసుకుని విశ్రాంతిగా ఇష్టమైన పనులు అనగా చదువుకోవటమో, సంగీతం వినటమో, పతిదేవుడి అపార జ్ఞాన సంపదను పంచుకుంటా తరించటమో అట్ట కాలం గడిపేయాలన్నమాట కళ్ళు మూసుకొని. అంతేగాని పతిదేవుళ్ళని పస్తులు పెట్టే పాపిష్టి కార్యాలు చేసి మనం స్వర్గానికి పరుగులు తీయలేమని అసలే పవిత్రాత్మ పతివ్రతనైన నాకు మాత్రం తెలియందా? అందుకే తేలిగ్గా వండి పక్కన పెట్టేయటం ఎట్టాగో నాకొచ్చిన విద్యలు చిట్కాలు చెబుదామని డిసైడింగ్ అయినా. ఏ పేపర్ కాగితం మీదన్నా రాసి పెట్టుకుని వంటగదిలో క్యాలెండర్ మాదిరి స్టవ్ మంటకు దూరంగా తగిలించుకోండి. బియ్యంతో పాటే పప్పుని 4 బంగాళదుంపల్ని కూడా ఉడకేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వారం వరకు ఢోకా ఉండదు. హుషారుగా ఉండినప్పుడు ఓ 100 గ్రాముల ఆవాలు, 100 గ్రాముల మెంతులు వేయించి మిక్సీలో పొడి చేసుకుని ఫ్రిడ్జ్లో పడేస్తే నిమిషాల్లో చిన్న దోసకాయతో ఆవకాయ, మామిడికాయ చిన్న ముక్కలు, గుమ్మడికాయ సైజులో వస్తున్న క్యాలీఫ్లవరు కూరకు తరిగినప్పుడు అందులో నుంచి కాసిన పక్కన పెట్టేసి ఉప్పు కారం ఆ పొడులు కొంచెం వేసేసుకుని పచ్చళ్ళు కలిపేసి ఇంత నూనె కాచి ఆవాలు ఇంగువతో పోపు వేసుకోవచ్చు చిటికెలో. ఇష్టమైన వాళ్ళు 4 వెల్లుల్లి రేకలు చిత్తగొట్టి వేసుకోవచ్చు. పొద్దుటే కాఫీలు తాగంగానే పచ్చడి కలిపేస్తే శుభ్రంగా మధ్యాహ్నం అన్నంలో పప్పుతో పాటు తినేయొచ్చు. మిగిలింది రాత్రికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ముక్కలు కరకరా ఉంటాయి మెత్తపడకుండా. ఆకుకూరలు, చిక్కుళ్ళు వంటివి ఏ టీవీ చూస్తూ ఉన్నప్పుడు, అయ్యగారులు పాత పురాణాల పుటలు విప్పినప్పుడు ఇద్దరికి మధ్యలో పెట్టి ఒలిచేయటమే. మన అదృష్టం అరిసె మొక్క లాంటిదైతే ఆయన గారు చేయి కలపచ్చు. రసము, సాంబార్ పొడులు, ఇతర మసాలా పొడులు శ్రేష్టమైన కంపెనీ కొనేసి వాడుకోవటమే. తేలిగ్గా ఉండేటియే తప్పించి పండగలని, పబ్బాలని, పూజలని, ప్రసాదాలని, పిల్లలు వచ్చారని మరొకటని మనం లేసు ప్యాకెట్ మాదిరిగా ఉండే మన దేహాన్ని, అంటే లోపలంతా ఐస్ క్రీములా కరిగిపోయిన శక్తి, చిప్స్ మాదిరి పుట్టుక్కుని విరిగే అరిగిపోయిన భూమికలు మరింతగా పిండేసుకుని చెరికి పిప్పిని చేసుకోరాదు. ఈ రోజుకు మీకు ఎలుగు చాలా అనిపిస్తుంది నాకు. ఇంకా తేలిగ్గా ఉండేయగలిగిన వాటి గురించి ఓ మంచి రోజున మళ్ళీ చెప్తానే. మా తుఝే సలాం. దేశభక్తి జెండా రూపాన గాలిలో ఎగిరి మైకుల్లో నుంచి చెవుల్లోకి, ఆ తర్వాత టిఫిన్ల రూపంలో అక్కడ హాజరైన వారి కడుపుల్లోకి ప్రవహించి ఆనక సద్దు మణిగిపోయి ఎప్పటి మాదిరి పరమ ప్రశాంతత ఆవరించింది. అంతే, ఆ గోలల మధ్యనే ఓ తపస్సు మాదిరి వంట చేసుకుంటా ఉండిన నా మానస సరోవరంలో ఓ ఘనత్తరమైన ఆలోచన బ్రహ్మాండ కమలం మాదిరి వికసించేసింది. రప్ప రప్ప వంటకి ఫినిషింగ్ టచ్లు ఇచ్చేసి పుస్తకము గంటము తెచ్చుకొని వచ్చి బల్ల ముందర కూర్చుండిన. ఏమిటి పొద్దున్నే పోరాటం మొదలుపెట్టావు? కిందన తోట పని చేసే వాళ్ళకి స్వీట్లు పంచొచ్చిన బాసుగారు పాయింట్ల కోసం బుర్ర గీరుకుంటున్న నన్ను కొసినించారు కోర చూపులు చూస్తా. అమ్మయ్య వచ్చేసారా, ఇట్లా రండి, మీకోసమే చూస్తున్నా సంబరంగా ఆహ్వానించిన. మనం కూడా ఇవాళ ఒక కొత్త గృహ రాజ్యాంగం రాసుకుందామండి. నాకు తోచిన కొన్ని పాయింట్లు రాశాను,
మీరు కూడా ఏ రేటియో సవరణలో ఉంటే చెప్పండి. మనిద్దరం కూడా ఇప్పటి నుండి దీనికి లోబడి నడుచుకోవాలన్నమాట. కుదరకపోతే ప్రతి సంవత్సరం సవరణలు చేసుకుందాము. చక్కగా గృహ రాజ్యాంగాన్ని మీరకుండా నడుచుకున్న వారికి గృహరత్న ఏదో కొంచెం అటు ఇటుగా ఉంటే పతిభూషణ సతీశ్రీ, ఏమి పాటించకుండా అరాచకంగా ఉండినట్టయితే గాన రాక్షస రత్న అన్న బిరుదులిచ్చి పుచ్చుకుందాం. ఏమంటారు? ఖుషీగా అడిగిన. మళ్ళీ ఓ కొత్త కథ మొదలుపెట్టినావా అంబేద్కరీ? నీరసంగా ఎదురుగా ఉన్న కుర్చీలో చతికిలబడ్డారు. అవునండి, రాయని రాజ్యాంగం ప్రకారం తరాలుగా వంట పని ఆడవారికే అప్పగించబడింది. అక్కడికి వాళ్ళేదో వంటింట్లోనే పుట్టేసి అక్కడే ఉయ్యాలేసుకుని ఊగుతా పెరిగినట్టు. కాలం మారిపోయి ఆళ్ళు 4 అక్షరం ముక్కలు నేర్చుకుని ఆర్జనులు మొదలుపెట్టినా కూడా ఆ వంటల మంటలు మాత్రం వదలటమే లేదు. అందుకే నేనే మొదట అడుగేసి దాన్ని తిరగరాయాలి అనుకుంటున్నా మనింటో తాపీగా చెప్పిన. బాసుగారు ఉలిక్కిపడ్డారు. ఏమిటి అఘాయిత్యము అన్నట్టు చూశారు. జంకక గొంకక నేను ఎస్సు అని చూపులతోనే బదులిచ్చిన. అయితే ఏమిటా అఘోరిచ్చు? మళ్ళీ ఓన్లీ చూపులే. విని తరించండి మరి. మనము డిట్టో. ఇక మీదట వంటలు మీరు చేస్తారు, మనిషిని పెట్టుకుని చేయిస్తారో మీ ఇష్టం. పనమ్మాయితో పని చేయించుకోవడంతో సహా గృహ నిర్వహణ కార్యక్రమాలన్నీ మీరే చూసుకోవాలి. బయట రాజకీయాలన్నీ అనగా కనపడ్డ ప్రతి వాళ్లతోనూ పిచ్చాపాటి మాట్లాడేస్తా. అవి ఇవి తేవటమో తెప్పించటమో ధన సంబంధిత లావాదేవీలు సమస్తము నేను చక్కబెడతా. ఒక్క మాటలో చెప్పాలంటే మన సంసారపు విధులన్నీయున్నూ పాత్రధారుల పరస్పర మార్పుతో యథావిధిగా కొనసాగుతాయన్నమాట. దేని గురించియు ఒకరి విధులందు మరొకరు తలదూర్చరాదు, కొచ్చరించరాదు. మీరు వడ్డించిన వాటిని అచ్చము మీ వలనే గొణుగుచూ సణుగుచూ మితముగా భుజించదననియు, అక్కర్లేని సలహాలిచ్చుచు మీ వెనకే విసిగించుతూ తిరిగదననియు వాగ్దానించుచుంటిని. అట్లే మీరున్నో నా ధన సంబంధిత అంశములు అనగా ఆదాయ వ్యయముల గురించియు దాన ధర్మముల గురించియు పన్నెత్తి ప్రశ్నించరాదు, అచ్చముగా నావలనే. ఇది మన కొత్త రాజ్యాంగం. ఇందులో ఇరువురికి సమాన బాధ్యతలే తప్ప ఏ విధమైన రిజర్వేషన్లు కల్పించబడలేదు. వివరంగా చెప్పేసి ఉత్సాహంగా ఊపిరి పీల్చుకుండిన. ఈ సోదంతా ఎందుకు? నన్నింట్లో కోలేసి బయటనంతా నువ్వు చక్రం తిప్పాలని ప్లానింగ్ చేసుకున్నావన్నమాట. అర్థమైందిలే. బాసుగారు బుసలు కొట్టారు. నేను ఆయన కళ్ళల్లోకి ప్రేమ కాంతితో చూస్తా శాంతంగా చిరునవ్వు నవ్విన. కొత్త చెప్పు మాదిరే కొత్త విషయం, కొత్త నిబంధన మొదట్లో ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది, అలవాటు కావటానికి సమయం పడుతుంది అన్నాను. నేను ఈ రాజ్యాంగానికి ఒప్పుకోకపోతేనో? బాసుగారు నా ప్రేమ కాంతి పట్ల అంధులైపోయినట్టున్నారు. నిరసనగా చూశారు నా ఏపు. ఏముంది, పాకిస్తాన్ మాదిరి విడికుంపటి పెట్టుకోవటమే. మన పక్కన ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్ముతారంట. శుభ్రంగా అది కొనేసుకుని మీరు అందులోకి మారండి. ఏదో నాకు ఈ పాతిల్లు చాలు, దీనిలోనే నేను సరిపెట్టుకుంటాను భారంగా చెబుతూ విషాదంగా కళ్ళు మూసుకున్నా. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లేదేమిటా అని కళ్ళు తెరిచి చూద్దును గందా. ఎదురుంగా ఖాళీ కుర్చీ, బాసుగారి కంచు కంఠం పక్కింట్లో నుంచి గోడల్ని నా గుండెల్ని బద్దలు కొడతా వినిపిస్తాంది. పెనం మీద దోశ వేసి పోపు వేసిన పచ్చడి గిన్నెను బల్ల మీద పెట్టొచ్చేందుకు వెళ్ళిన. మరుక్షణంలో అక్కడే నిలబడి సీసాల మంచినీళ్లు నింపుతా ఉండిన బాసుగారి ఆర్ధనాదాలు వినిపించినయి. పాపం మాడి మసైపోతాంది. దోశ తల్లిని తిరగేసి కాపాడమంట. ఆ సంగతి నాకు తెలీదా? తెలీదా అంట. కనిపెట్టలేరులేమ్మని వాడిపోయిన వంకాయలన్నా వండానేమో గాని ఇన్ని దశాబ్దాలలో ఏనాడైనా ఎవరికైనా మాడిపోయిన దోశలు పెట్టి ఉండినానా అంట. ఎక్కడికి వెళ్ళావు దోశను వదిలేసి అడిగారు బాసుగారు. పొయ్యి మీదనే ఏమన్నా ఉంటే పాతేసిన కట్టుగొయ్యలా అక్కడే నిలబడుకొని ఉంటావా? చిన్న చితక పనులు చక్కబెట్టుకోవా అంట. ఎక్కడికి వెళ్ళినా దోశ నా కళ్ళలోనే ఉంటుందండి అంట. ఇంకా రంగు పింగు రాకపోయినా ఆయన గారి ఆనందం కోసం దాన్ని తిరగేసిన. సరే, ఆ కళ్ళల్లోని దోశలన్నీ నువ్వు వేసుకుని పెనం మీద మాత్రం నాకు ఈ ప్లేట్లో అన్నారు. ఒక్కోసారి గురి తప్పకుండా బాగానే వదులుతారు బాణాలు. ఇంకా ఈ పిల్ల పనికి రాలేదేమిటి? టిఫినీలు తింటా ఉండగా ఎంక్వైరీ మొదలైంది.
ఈయన గారికి అక్కర్లేని విషయం లేదు గందా. అసలే రాత్రిరంతా సరిగ్గా నిద్రలేదు. ఒక దోమ చెవి దగ్గర చేరి జుయ్యమంట ఒకటే ఇసుకిచ్చేసింది. చివరాఖరికి ఎట్టాగో దాని భరతం పట్టాననుకోండి. పగలేమో ఈ రిటైర్ అయిన మొగుళ్ళ గోల మరీ దుర్భరం. చూస్తా చూస్తా ఏ బ్యాటు వాడలేము. అర్థమైపోయిందోచ్. మన బ్యాటు దెబ్బకి హరీమన్న దోమలే మళ్ళీ జన్మలో కుట్టే భర్త భార్యలై పుట్టి కుట్టి మనకు మంట పుట్టిస్తూ ఉంటారన్నమాట. ఓ నో! అవును, మొన్న పక్కింటి వాళ్ళు నీ దగ్గర జల్లెడ తీసుకువెళ్ళారు కదా, తెచ్చిచ్చారా? ఇంకో ఎంక్వైరీ. కర్మ, నేనే మర్చిపోయా. ఇప్పుడెందుకు గుర్తొచ్చినట్టో ఈయన గారికి. ఇచ్చింది ఇవ్వంది అర్థం కాకుండా తాలు ఊపిన. అదనపు ప్రశ్నలు లేకుండా. అప్పటికి గండం గడిచింది. హుషారుగా ఎగురుకుంటా వెళ్ళి కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో సర్దేశారు చక్కగా, నన్ను ఏలు పెట్టనివ్వకుండా. అట్టడుగున టమాటాలు, ఆకుకూర, కొత్తిమీర, పుదీనా వగైరా కవర్లు, వాటిపైన సన్నొంకాయలు, బెండ బీన్స్ కవర్లు, అన్నింటికన్నా పైన నా అంత సొరకాయ, దోసకాయలు, నల్లరాయల్లే కందగడ్డ. షో! కొందరు పని చేయటం కన్నా చెయ్యకపోవటమే ఎక్కువ సుఖం అబ్బా. కనిపించకుండా కన్నీళ్లు పెట్టుకుండినా. మధ్యాహ్నం మేలుకుని ఉండే కాసింత టైంలో ఏదైనా సినిమా చూద్దామని కూర్చుండినా. టీవీ దొరికేది నాకు అప్పుడే. వచ్చి పడుకోరాదా? ఇంత వేడిలో ఆ హాల్లో కూర్చుని ఆపసపాలు పడతా ఆ పిచ్చి సినిమాలు చూడటం అవసరమా? ఒకటే నసబూసలు, సన్నాయి నొక్కులు. దేవుడా! భూమి మీదన ఏ రంగంలోనూ ఎవ్వరికీ లేని రిటైర్మెంట్లు ఈ ఉద్యోగస్తులకే ఎందుకు పెట్టావయ్యా? అయ్యే లేకపోతే వాళ్ళు శుభ్రంగా ఆఫీసులకు పోతా ఉండేవాళ్ళు. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టు వాళ్ళ విశ్రాంతి మా మనశ్శాంతిని హరిస్తాంది కదా. వాళ్ళకి అక్కర్లేని వాళ్ళు ఏలు పెట్టని విషయమే ఉండదాయే. తీరిక ఎక్కువైన మగాడిని, కోరికలు ఎక్కువైన ఆడదానిని తట్టుకోలేరు అనేది మా అమ్మమ్మ. ఏదో ఇంతకాలము ఈ గృహరాజ్యాన్నంతా వాళ్లే కంటికి రెప్పలా కాపాడినట్టు ఇప్పుడు తీరి కూర్చుని తిన్నదరిగిందాక అన్నిటికీ సవరణలే, సలహాలిచ్చుడే. అసలు ఆడవాళ్ళందరూ కలిసి ఓ ఉద్యమం లేవదీయాలి. చచ్చిందాకానో నచ్చిందాకానో వాళ్ళకి ఉద్యోగాలు చేసుకునే హక్కు ఉండాలని. క్షమించండి, మీతో పాటు ఇదే ఇంట్లో ఉన్నా మీ ఎదురుగా నోరు తెరవలేకపోతున్నా. అందుకే మీ ఫోటోతో మాట్లాడుతాన్నా. ఎదురుగా ఉన్న ఆయన గారి ఫోటో కేసి చూస్తా గొణుక్కున్నా. ఓ సీరియల్లో చూసినాలే హీరోయిన్ అట్ట చెప్పటం బాగుందని నేను వాడిన అన్నమాట. నేనిప్పుడేగా స్నానానికి వెళ్ళాను, ఎదురుగా ఎట్టా వస్తావు? బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన బాసుగారు చిత్రంగా చూశారు. సరేలే, ఫోటోతో మాట్లాడింది చాలు కానీ తిందాం పద. తినేసి తొందరగా పడుకుంటే మళ్ళీ పొద్దున్నే లేవచ్చు. తిన్నాక మళ్ళీ ఆ ఫోన్ పట్టుకుని కూర్చో మాకు. ఆజ్ఞలు జారీ అయ్యాయి. ఏమీ సేతురా లింగా, ఏమీ సేతురా. మూల చీపురు తెచ్చి వీపు బాదుకుందామంటే దానికున్న పుల్లలు కాస్త విరిగిపోతున్నాయి లింగా. బయటి చెప్పు తెచ్చి కొట్టుకుందామంటే బాటా రేట్లు నన్ను భయపెడుతున్నాయి లింగా. పోనీ బెల్టుతోనైనా తాట తీసుకుందామంటే బెల్టుకున్న బకిలు గీరుకుంటున్నాది లింగా. ఏమీ సేతురా లింగా, ఏమీ సేతురా. మరికొన్ని కబుర్లు తర్వాత వీడియోలో సఖులు.